నలుగురు మంచి స్నేహితులు ఉన్నారు. మంచి స్నేహితులు, ప్రాణ స్నేహితులు అంటాం కదా మనం. అంతటి చక్కగా మిత్రభావం కలిగి భేదభావం లేకుండా అర్థమయ్యేలాగా అర్థం చేసుకుని ఒకరు మనసును అర్థం చేసుకొని కట్టుకున్న హృదయాలు ఎలా ఉంటాయో అంతటి చక్కగా ఉన్నారు. అయితే ఎంత చక్కగా ఉన్నా ఏదో ఒక కారణం వల్ల కాస్త భూకంపం వస్తే ఎలా భూమి షేక్ అవుతుందో మనోళ్ళల్లో కూడా కాస్త భేదం వచ్చింది. ఎలా అంటే వీళ్ళ నలుగురిలో ఒక పొట్టివాడు ఉండేవాడు. ఈ పొట్టివాడికి జ్ఞానం ఎక్కువ, తెలివి ఎక్కువ, తెలివితేటలు ఎక్కువ, కాస్త ధనం కూడా ఎక్కువే అనుకోండి. ఎక్కువ అంటే మరి ఎక్కువేమి కాదు, ఇలా ముగ్గురు కంటే స్థాయి ఎక్కువ అంతే. వీళ్ళు పచ్చడి తింటే ఇతను పప్పు తినే రకం, అంతకంటే ఎక్కువ స్థాయి ఏమీ లేదు. కారు లేదు, మిద్దెలు లేదు, బంగ్లా లేదు. సరే అని చెప్పేసి అయినా కానీ ఇలా ముగ్గురికి అంతవరకు బాగానే ఉన్నారు. కానీ ఇతని తెలివితేటలు మేధావితనము చూసేసి వీరల్లా అసూయగలిగి ఏం చేశారంటే, ఏమన్నా కానీ వీడిని అడ్డు తొలగించుకోవాలరా, అందరు వీణ్ణే పొగుడుతున్నారు, ఈయన మేధస్సును, ఈయన తెలివితేటలు, వీని చాతుర్యముని, వీని మనోభావాలనే అందరూ పొగుడుతున్నారు. కాబట్టి ఏమన్నా చేసి వీని అడ్డంగా తొలగించుకోవాలి అని చెప్పేసి వీన్ని ఏం చేశారంటే, ఒకరోజు సరేలేరా మిత్రత్వం కదా అని చెప్పేసి ఒకరోజు చెరువు దగ్గరికి తీసుకెళ్ళి అమాంతంగా ఆ చెరువులోకి దొబ్బేస్తే, ఎందుకంటే వాళ్ళు ఇక వీడి పని అయిపోయిందిరా, వీని అడ్డు తొలగించుకున్నామని చెప్పేసి వెళ్ళిపోయారు. నెల అయిన తర్వాత కానీ వీళ్ళకి తెలియదు ఈ వ్యక్తి బతికే ఉన్నాడని. ఎందుకంటే ఈ పొట్టివాడు తెలివితేటలని ముందే చెప్పాం కాబట్టి వీడికి ఈత కూడా వచ్చు. కాబట్టి వీడు బాగా ఈత కొట్టి బయటకు ఒడ్డు చేరుకొని తన ప్రాణాన్ని కాపాడుకున్నాడు. అది ఈ విషయం తెలియదు మిత్రులకి. అయితే ఒక నెల ఆగిన తర్వాత వీళ్ళ ముగ్గురు అనుకున్నారు, మన మంచి ఫ్రెండ్ రావాడు అది ఇది అని చెప్పేసి మొన్న ఒకసారి జ్ఞాపకం చేసుకున్నారు అంతే. ఇలాగ కొన్ని దినాలు గడిచిపోయాయి. మన పుట్టోడు నెల అయింది కదా, ఒకసారి అటు పోయొద్దాము, మనోళ్ళు నా పరిస్థితి అయిపోయింది, నా పని అయిపోయింది అని అనుకుంటారు అని మనసులో అనుకొని కలుద్దామని ఊరిలోకి వద్దాం అనుకుంటున్నాడు. కానీ తన మనసు ఎందుకో తటస్థించి ఆగి తను వేరే ప్రాంతానికి వెళ్ళిపోయి అక్కడ కొంత ధనాన్ని సంపాదించుకొని, ఒకరోజు ఏం జరిగిందంటే, ఈ ముగ్గురు ఉద్యోగం కావాలని చెప్పేసి ఈ ముగ్గురు స్నేహితులు ఇంతకు మంచి ఇప్పుడు కాదు, ఈ మంచి స్నేహితులు ఇంతకుముందు ఇప్పుడు కాదు, ఏం చేశారంటే ఇంటర్వ్యూకి వెళ్ళిన తర్వాత ఆడ ఇంటర్వ్యూలో ఆ ఇంటర్వ్యూను చూసేసి షాక్ అయిపోయారు. ఎందుకంటే ఆ వ్యక్తి ఎవరో కాదు, ఎవరినైతే ఈయన పని అయిపోయిందిరా చెరువులో దొబ్బేశాం అవుట్ ఇడని అనుకున్నాడే, ఇంటర్వ్యూవర్గా ఎలా వచ్చారని చెప్పేసి ఇంటర్వ్యూ ఫేస్ చూసి తన పాత ఫ్రెండ్ని చూసేసి ఒక్క అంతన షేక్ అయిపోయారు. ఎందుకంటే ముగ్గురికి రౌండ్ ఇంటర్వ్యూ తీసుకుంటున్నారు. ముగ్గురులో మాట లేదు. అసలు నువ్వు ఎవరైనా అడగాల, ఎట్లా వచ్చావురా, ఏందిరా, అస్సలు వాళ్ళ మైండ్కి అర్థం కాని పరిస్థితి. సరే అని చెప్పేసి ఆ స్నేహితుడు ఏం ఆలోచించకుండా కొన్ని ప్రశ్నలు అడిగి వాళ్ళల్లో, సరే మీ ముగ్గురు ప్రశ్నలు, మీ సమాధానాలు నాకు చక్కగా ఉన్నాయి, మీ ముగ్గురికి నేను ఉద్యోగాన్ని ఇస్తున్నాను, రేపటి నుంచి జాయిన్ కామని చెప్పినప్పుడు ముగ్గురు బయటికి వెళ్ళిపోయి వెక్కి ఏడుస్తున్నారు. ఎందుకు ఏడుస్తున్నారంటే, రే ఏంట్రా వాడిని దొబ్బేశాం, వాడి పరిస్థితి అయిపోయింది అనుకున్నాం, కానీ వాడు ఎలా ఈ మంచి హృదయాన్ని వాడు కలిగి ఉన్నాడు, మనం చెప్పిన ఆన్సర్లు అన్నీ తడబడి తప్పు సమాధానాలు చెప్పాం, అయినా కానీ మనకు వాడు ఉద్యోగం ఇచ్చాడు, అసలు మనల్ని వాడు తుడిచిపెట్టేయాలరా, వాడు ఉన్న స్థాయి, వాడు ఉన్న హోదాలో, మళ్ళీ అసలు ఏం చేసిన పాపం లేదురా అన్నప్పుడు ఆ మూలన దాక్కొని అట బయటకు వచ్చి, రే ఏడ్చొద్దురా, మీరు నన్ను అలా దొబ్బేశారు, అది కూడా ఒక మంచికేరా, నేను ఇలా బయటికి వెళ్ళిపోయి దూరంగా వెళ్ళిపోయి స్థాయి ఈరోజు మీకు ఉద్యోగాలు ఇచ్చానంటే దానికి గల కారణం మీరు చేసినటువంటి పని రాను. దాన్ని పొగడలేదు. ఒక కీడులో ఒక మంచి మేలెతికాడు, ఒక చెడ్డదానిలో మంచిదాన్ని ఎతికాడు. ఇతరాని వ్యక్తి అంటే చనిపోయేవాడేమో, అదే పరిస్థితి వేరేగా ఉండేమో, కానీ ఆ వ్యక్తికి జరిగిన దాంట్లో కాస్త మేలు నేర్చుకున్నాడు. అందుకోసమే మనం చేసేటువంటి మిత్రులలో గుణాలను ముందుగానే పసిగట్టి దీర్ఘదర్శి వల్ల బ్రతకాలి. రెండవది, శత్రువును కూడా ప్రేమించగలిగినటువంటి గొప్ప మనసు మనకు ఉండాలి.